వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది వచ్చేసి మనకి వెస్ట్ బైపాస్ మీదుగా నవలూరుని అలాగే ఎయిమ్స్ని కలిపే E11N9 జంక్షన్లోంచి మొదలయ్యే రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 4 లైన్లు రోడ్ అండి. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇది 6 లైన్లు రోడ్ అండి. ఇది వచ్చేసి విటి యూనివర్సిటీ అలాగే మన 300 ఎకరాల పార్కు గెజిటెడ్ అపార్ట్మెంట్స్ వాటన్నిటిని కలిపే 6 లైన్లు రోడ్ అండి. అది అక్కడి నుంచి అలాగే ఇటువైపు చూసుకుంటే ఇది 4 లైన్, ఇది కూడా ఎదురు స్ట్రైట్గా ఉన్నది కూడా 6 లైన్లు రోడ్ అండి. అది వచ్చేసి మనకి SRM నీరుకొండ అటువైపు కలుపుకుంటా మొదలయ్యే రోడ్ అండి. అలాగే మనకి అక్కడ 2 టవర్లు ఏసీ ఆగిపోయి ఉండడం మీరు గమనించవచ్చండి. అదిగోండి, దానికి కనెక్టివిటీ కోసం అయితే మనకి ఇటువైపు నుంచి అయితే లైన్స్ వస్తాయండి. అది కూడా చూపిస్తా. అలాగే ఇటు చూసుకుంటే ఇది అమృత్ యూనివర్సిటీ అండి. అది మనకి దగ్గర నవలూరు దాకా అయితే, నవలూరులో అయితే నవలూరు దగ్గర నుంచి అయితే కొంచెం దగ్గరగా ఉండిద్దండి. అలాగే మనకి ఎయిమ్స్ కూడా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి 2 కొండల మధ్యలో. అది మంగళగిరి కొండ అండి. ఈ మొత్తం అయితే ఇక్కడైతే మనకి ఆల్రెడీ గతంలోనే ఇక్కడైతే పనులు అనేవి జరిగినాయండి, ఈ బ్రిడ్జి సంబంధించిన పనులు. అలాగే ఇక్కడ పాలవాగు ఒక రిజర్వాయర్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాం. మనకి మన గ్రీనరీ పార్కులో 50 ఎకరాల్లో రిజర్వాయర్ చేస్తున్నారు కదండి. దాని తర్వాత వచ్చేసి సెకండ్ రిజర్వాయర్ వచ్చేసి 2వ రిజర్వాయర్ అండి. దీన్ని కూడా చూపిస్తా. అలాగే అది చూసుకుంటే SRM యూనివర్సిటీ అండి, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తా అండి. ఇది వచ్చేసి మనకి ఈ రిజర్వాయర్ రావడం వల్ల దీని మీద ఒక బ్రిడ్జ్ అనేది ఇంతకుముందే కట్టి ఆపేశారండి. అంటే పనులు టెండర్ ఎవరికి పడింది ఏంటి అనేది కూడా తెలిస్తే మీకు అయితే చెప్తా నేను. అలాగే ఇది మీకు వెళ్ళి చూపిస్తా ఇంకా ముందుకెళ్ళి. సైడ్ కనెక్టివిటీ కాలం అండి ఇది. అలాగే మనం అక్కడ రిజర్వాయర్ అది వచ్చేసి ఒకటండి, ఇది సెకండ్ రిజర్వాయర్ అండి. ఇది చూపిస్తాం మీకు ఒకసారి మొత్తం. దానిపైన అనమాట మనకి ఈ బ్రిడ్జ్ కూడా పనులు అయితే ఏం జరగట్లేదు, కాకపోతే ఇక ముందు మొదలవుతాయేమో అండి. ఎన్ని పనులు ఆగిపోయినాయో చూసారు కదండి. అలాగే మనం అక్కడ చూసుకోవచ్చు, ఇదిగోండి. ఇదైతే మనకి డైరెక్ట్ ఏంటంటే మనకి ఇటువైపు నుంచి మనకు ఐనోలు, అలాగే చూసుకుంటే నిడమర్రు ఎర్రబాలెం, దాని మీదగా మనకు మంగళగిరి అక్కడైతే రోడ్డు అంతవరకు అయితే కంటిన్యూ అలాగా ఉండిద్దండి రోడ్డు అయితే కంటిన్యూగా. అలాగే ఇది చూసుకోవచ్చండి, మొత్తం మనకి ఎన్ని లైన్లో ఇక్కడ కనిపించిద్దండి. ఇది చూస్తున్నారు కదా, మనకి ఇది ఒక మొత్తం 6 లైన్ బ్రిడ్జ్ అండి. ఇది ఈ హైవేకి సంబంధించినవి కూడా అదిగోండి అక్కడే పెట్టారండి పక్కనే. ఇదిగోండి మీరు చూసుకోవచ్చండి, ఇది బాగా. ఇలాగా ఇంకా ఇది పక్కన కూడా ఒక బ్రిడ్జ్ లాంటిది పెట్టారండి. అది కూడా ఒక పిల్లర్స్ ఇంకా కంటిన్యూ అయినాయి. అది కూడా ఇంకొక రోడ్డు ఉందని అయితే మనకు అర్థమవుతుంది. ఇది 4 లైన్, ఇది 6 లైన్స్ కన్నా ఎక్కువే ఉన్నట్టుందండి రోడ్డు, చూసుకోవచ్చు. కాకపోతే మనకి పిల్లర్స్ కూడా ఉన్నాయండి. మనకి పైన ఒకటి కట్టారనుకుంటా కూడా కాదు, పిల్లర్స్ కూడా ఉన్నాయి దీని మీద. ఈ 6 లైన్ కాకుండా మనకి పక్కన కూడా సర్వీస్ రోడ్ అనుకుంటా అండి. ఇది సర్వీస్ రోడ్డుకి కూడా సెట్ చేస్తున్నారు. ఇది మొత్తం వచ్చేసి మనకి స్పీడ్ రోడ్ అండి, అర్థమవుతుంది. ఈ పక్కన నీరుకొండ నుంచి మనకి SRM కాలేజ్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చి హైవేలోకి ఎక్కడం కోసం వాళ్ళకు కూడా ఇటువైపు అనేది ఇది కట్టారండి, అర్థమవుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇటువైపు కూడా మనకి పిల్లర్స్ వేసి ఉన్నాయి అన్నమాట. అదిగోండి, మనకి 6 లైన్ కాకుండా మనకి ఇటు సైడ్ కూడా ఒక 2 లైన్ రోడ్ అయితే వచ్చిద్దండి. బ్రిడ్జి నిర్మించడం కోసం ఇవన్నీ అయితే పెట్టారు, చూస్తున్నారు కదండి. అలాగే చూసుకుంటే ఇదిగోండి
ఇది మొత్తం చూడొచ్చు మీరు. ఇదే మన పాలవాగులోంచి వస్తున్న ఇంకొక రిజర్వాయర్ అండి. ఇది కరెక్ట్గా మనకి ఎస్ఆర్ఎం రైట్ సైడ్ ఉండిద్ది. చాలా పెద్ద చెరువు అండి. ఇది కూడా చూసుకోవచ్చు మీరు, ఆ చివరి దాకా అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు పిల్లర్స్ని కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి, చూస్తున్నారు కదండి. మనకి నెక్స్ట్ ఇంకొక సర్వీస్ రోడ్డు నిర్మించడం కోసం కూడా, బ్రిడ్జ్ కోసం కూడా రెడీ చేశారు. ఈ 6 లైన్స్ అయితే ఇలాగనమాట. అటు సైడ్ కూడా చూసాం మనం. ఈ రోడ్డు ఇలాగే కంటిన్యూగా ఉందండి. చాలా పెద్ద రోడ్డు అండి. ఈ 6 లైన్స్ కాకుండా మనకి పక్కన సర్వీస్ రోడ్డు కూడా వస్తుందండి. కానీ ఏంటంటే ఇది 8 లైన్స్ బ్రిడ్జ్ అండి. ఇదిగోండి, ఇటువైపు కూడా చూసారు కదా మనకి. ఇంకా పక్కకైతే పిల్లర్స్ అనేవి కట్టేసి ఉంచారు. అటువైపు ఇంకా కట్టాల్సింది. ఇదిగోండి, ఇది చూసుకోవచ్చు. ఇది ఒక డబల్ లైను. అలాగే చూసుకుంటే ఇది పెద్ద రోడ్డు అండి. మధ్యలో ఒక రోడ్డు, అలాగే అటువైపు 2 రోడ్స్. మొత్తం అటువైపు కూడా ఇంకా మనకి 2 రోడ్స్. మొత్తం 8 రోడ్స్ అండి. ఇదిగోండి, ఈ రిజర్వాయర్ అండి. అలాగే చూసుకుంటే మనకి రోడ్డుకి అటు సైడ్ కూడా ఉందండి. అక్కడ కూడా మొత్తం ఇది వచ్చేసి మనకి పాలవాగులో నుంచి అయితే, ఇక్కడ నుంచి మనకి పాలవాగులో కలుపుకొని అలాగా కృష్ణానదిలోకి అయితే వెళ్తాయండి నీళ్ళు అనేవి. ఇక్కడైతే స్టోర్ అవుతాయండి. మనం ఇలాగ ముందు వైపుకి అయితే వెళ్ళిపోవచ్చండి. మొత్తం మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ బైక్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయండి ఈ బ్రిడ్జ్ మీద. ఇంకా మనకి పెద్ద వెహికల్స్ రావడానికైతే లేదన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మన నీరుకొండకి దగ్గరలో, అలాగే మన ఐనోలికి దగ్గరలో అయితే ఉండిద్దండి. అలాగే అమృత యూనివర్సిటీకి కూడా దగ్గరలో. ఇది మాత్రం మెయిన్ జంక్షన్ అయితే అయిద్దండి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, మనకి అటు సైడ్ వెళ్ళినా కానీ మనకి విట్ యూనివర్సిటీ అవన్నీ తగులుతాయి. ఇటు సైడ్ వెళ్ళినా కానీ మనకి విజయవాడ వెస్ట్ బైపాస్, అలాగే అమృత యూనివర్సిటీ, అలాగే ఎయిమ్స్ అవన్నీ తగులుతాయండి. మన మంగళగిరిలో నవలూరులోంచి వెళ్ళిద్ది. ఇటువైపు చూసుకుంటే మనకి నీరుకొండ, పెద్ద పరిమి, అటు నుంచి గుంటూరుకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇలాగే ఈ రోడ్డు చూసుకుంటే మన ఐనోలు, నిడమర్రు అలాగా కలుపుకుంటా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చండి. కొరగల్లు, మంగళగిరి అలాగా. ఇది ఫ్రెండ్స్, నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.